పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఇర్రి సాయి ఆధ్వర్యంలో పాతకుంటలోని పార్క్ సెంటర్ లో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హాజరై ఆయన చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా ప్రతి 4వ శనివారం సాసా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాలలో సుమారుగా ఈ 15 రోజులలో 10,000 మొక్కలను నాటామని చెప్పారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యాన్ని నిర్మూలించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 4వ శనివారం సాసా కార్యక్రమాన్ని స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛతా హీ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ నెలలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా గుంటూరు నగరంలో సంబంధించి దాదాపు ఈ 15 రోజుల్లోనే దాదాపు ఒక 10,000 మొక్కల్ని వివిధ ప్రాంతాల్లో నాటేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఒక యజ్ఞంలాగా ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తా ఉంది. దీనివలన రాబోయేటువంటి తరాలకు ముఖ్యంగా ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని అందించడంతో పాటు ఈరోజు కాలుష్యాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమం బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇది కేవలం కొంతమందికి సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ప్రజలు, అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే అనేక మంది దీంట్లో భాగస్వాములై మన పర్యావరణాన్ని, మా భూమిని కాపాడుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మహమ్మద్ నజీర్ గారు సాసా ప్రోగ్రాంలో ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మన భారత భూగోళం కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరూ ఉద్యమంలాగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఎన్డీఏ కూటమి ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇది అందులోనూ పవన్ కళ్యాణ్ గారి శాఖలో నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పాతగుంటూరులోని పార్క్ సెంటర్ దగ్గర మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం జరిగింది.